బుద్ధాయ్ పంచభూతాలైనటువంటి నీరు ఎలా తాగాలి, ఎలా తాగితే ఆరోగ్యంగా ఉంటాము అనేది కూడా పంచభూతాల్లో భాగమైనటువంటి నీరు మనకి ఒక మార్గనిర్దేశాలు చేసింది. దాన్ని మనం పరిశీలిస్తే అసలు మానవుని శరీరంలో 68% వాటర్ ఉంటుంది, 32% మ్యాటర్ ఉంటుంది. కాబట్టి 68% నీళ్ళతో నిండి ఉన్నటువంటి శరీరాన్ని నీళ్ళతో నింపాలి కదా. నింపుతున్నామా? తాగుతున్నారు చాలామంది. కానీ ఎలా తాగాలి, ఎప్పుడు తాగాలి, ఎప్పుడు తాగకూడదు ఏమిటి అనేది కూడా దానికి కూడా ఒక వాటర్ థెరపీ ఉంటుంది. ఆ పద్ధతిలో తాగాల్సి ఉంటుంది. అంతే తప్ప అన్నం తినేటప్పుడు, అన్నం పూర్తయిన తర్వాత తాగితే అది కూడా గ్యాస్ ట్రబుల్, అల్సరు, రకరకాల సమస్యలకి, మలబద్ధకం లాంటి సమస్యలకి, అనేక సమస్యలకి గురి కావాల్సినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మంచినీళ్ళు ఎలా తాగాలి? ఉదయం పరిగడుపునే 2 లీటర్ల కనీసం తాగాలి. గోరువెచ్చని నీళ్ళు ఒక 1/2 లీటరు, మిగతాయి మామూలు వాటరు. నిద్రపోయేటప్పుడు కూడా గోరువెచ్చని నీళ్ళు తాగి పడుకోవాలి ఒక 1/2 లీటరు. అన్నం తినే ముందు అర్ధగంట ముందు వాటర్ తాగాలి. అన్నం అంతా అయిన తర్వాత 1/2 గ్లాస్ తాగండి. మొత్తం 40 నిమిషాల తర్వాత 1/2 లీటర్ తాగండి. ప్రతి అర్ధగంటకోసారి నీళ్ళు తాగండి. మీకు సరిపడా నీళ్ళు తాగండి. అట్లా రోజులో 5 లీటర్లు మంచి నీళ్ళు తాగితే ఆరోగ్యంగా ఉంటాం. అప్పుడు మాత్రమే మనం శరీరంలో ఉన్నటువంటి 68% నీళ్ళని మనం బ్యాలెన్స్ చేసిన వాళ్ళం అవుతాం. అలా చేసినట్టయితే ఒక 50% జబ్బులు మన దరికి చేరవు. కాబట్టి పంచభూతాలైనలో భాగమైనటువంటి నీరుని ఎలా తాగాలి అనేది కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పద్ధతులు చేసుకోవాలి. మన ఆరోగ్యాన్ని మన చేతుల్లో ఉంచుకోవాలి. అదే రేహాబ్ బుద్ధా వారి ఆలోచన విధానం. ప్రతి ఆది సోమవారం మీకు అందుబాటులో వివిధ రకాల జబ్బులకి, సమస్యల పరిష్కారానికి మీకు అందుబాటులో రేహాబ్ బుద్ధాలో నేనుంటాను.